అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వాస్తవానికి కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి మేజర్ అప్డేట్ ఒకటి ఉంది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగాను సార్ ఇస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెనకాల స్క్రీన్ షాట్ పెట్టి చూడండి. నాకు మెయిల్ వచ్చింది సార్. అతను పాపం ఈ వాసుదేవరెడ్డి భాగవతం చెబుతున్నతో పాటు తాను అవుట్ సోర్స్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ద్వారా నడవబడుతున్న మద్యం దుకాణాలలో పనిచేస్తున్న వాళ్ళు అతను కూడా ఒకడు. డిగ్రీ అండ్ పీజీ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మరీ తీసుకున్నారు. వాలంటీర్ లాగా వైసీపీ చెప్తే తీసుకునేలాగా మద్యం షాపులలో ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళు అండ్ సర్టిఫికెట్లు అండ్ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు. కరోనా సమయం నుంచి 2019 అక్టోబర్ నుంచి కూడా వీళ్ళు రన్ చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ మద్య షాపుల్లో. ఇక జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ కూడా వాసుదేవరెడ్డి కానీ వీళ్ళ అరాచకాలకి అక్రమాలకి తట్టుకొని నిలబడ్డారు. కారణం ఏంటి? గౌరవ వేతనం కాకుండా శాలరీ అన్నట్టుగానే వీళ్ళకి 15,000 పైన ఎంతో ఇస్తుండే, 20,000 సంథింగ్ లైక్ దట్. దాంతో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు. జగన్కి ఆ 39% ఓట్లు వచ్చినాయే, అందులో ఎవరంటే వీళ్ళు కానీ ఆ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వేసిన ఓట్లే. అండ్ ఇంకొంతమంది ఇటు ఉన్నారు. వైసీపీకి సంబంధించిన సజ్జల రామకృష్ణ అడ్డాడు చూశారు. మా ఓటర్లు వేరే. ఎవరు? నిరక్షరాసులు, తాగుబోతులు, తిరుగుబోతులు, కబ్జాకోరులు, గోండా బ్యాచ్. అండ్ ఇంకొంతమంది వచ్చేసి ఖచ్చితంగా వేద్దాంరా వైసీపీకి మన వాళ్ళ మేలు జరిగిందిరా మనకు అనుకునే అమాయకులు. సో పాపం ఈ అమాయకుడు ఉన్నారు కదా, అమాయకుడు వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే అక్కడ జరిగింది అతను చెప్తూ ఉంటే నాకు భలే అనిపించిందండి. అంటే దాన్ని భలే అని అనాలా లేకపోతే చాలా బాధేసింది. భలేవాడు యూజ్ చేయకూడదు మన మిత్రులు ఎవరు చెప్పుకున్నారు. చాలా బాధేసింది. రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక దాన్ని పట్టుకొచ్చారు. అదట శాలరీస్ ఇవ్వటానికి మ్యాన్ పవర్ పర్పస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ద్వారా నడబడుతున్న మద్యం దుకాణాలకు సంబంధించి మొత్తం వాళ్ళే చూసుకుంటారట. ఎంత అంటే మొట్టమొదటి నెల 2019 అక్టోబర్ నుంచి కదా వీళ్ళు జాయినింగ్ అయింది. ఇది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. మొదటి నెల వచ్చేసి డైరెక్ట్గా గవర్నమెంటే ఇచ్చింది. ఇక రెండో నెల నుంచి ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళు తీసుకొని వీళ్ళకి పిఎఫ్ కట్ చేశారు, ఈఎస్ఐ అమౌంట్ కట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ వీక్ వీళ్ళు బిచాన ఎత్తేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దరిద్రాలు దారుణాల్లో బోలుడని కదా, అందులో ఇది కూడా ఒకటి. మీరే చెప్తేనేమో అది నిజమా కాదని చెక్ చేయకుండా జగన్ అనొద్దు అంటారు. మీరు నిజమే బాబు చెక్ చేయండి బాబు ఒకతోటి నేను వీడి తీస్తానంటే వాళ్ళు అలా కాదంటారు. అదేమంటే ఎన్నికలకు ముందు మీరు న్యూట్రల్గా ఉన్నారు, ఎన్నికలైన తర్వాత మీరు అసలు వైసీపీని ఏకి పారేస్తున్నారు. మరి బయటపడుతుంటే ఏం చేయాలి చెప్పండి? ఏమైంది? బిచాన ఎత్తేసిన బ్యాచ్ కదా, ఇక 3 నెలల్లో ఎత్తేస్తున్నాం మన కంపెనీ అనుకున్నప్పుడు ఆ 3 నెలల ముందు పిఎఫ్ డబ్బులు ఇవ్వాలి. పిఎఫ్ డబ్బులు అకౌంట్లో వేయాల. ట్విస్ట్ ఏంటంటే 2019 నుంచి 2022 వరకు 2023 దాకా వాళ్ళు రన్ చేస్తారు అరౌండ్ 3 years. ఈ 3 yearsలో ఈఎస్ఐ కింద డబ్బులు కట్ చేశారు. బట్ హెల్త్ కార్డులు ఇవ్వాల. ఆ ఈఎస్ఐ డబ్బులు ఏమని అంటే వాడికి తెలియదు. ఓకేనా? తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఉన్నాడు వాసుదేవరెడ్డి. వాడు ఎంత అదవంటే మామూలుగా సమ్మర్లో బీరు బట్టు కొన్ని పగిలిపోతాయి, లేదా నార్మల్ డేస్లో కూడా అటు ఇటు మిస్ప్లేస్ అయినప్పుడు కొన్ని బీరు బట్టలు బాగటం, మందు బట్టలు బాగటం ఏదో జరిగింది. ఆ డబ్బులు కూడా ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారే వాళ్ళ ద్వారా వసూలు చేసేవారు. వీళ్ళకి 2023 మేలో ఒక జీవో వచ్చింది. అదేంటంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఏపీసీవైఎస్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఇంకా జస్ట్ లైక్ మొత్తం డైరెక్ట్గా వీళ్ళకి అమౌంట్లు అన్నీ కూడా గవర్నమెంట్ త్రూ అన్నట్టు. అండ్ గవర్నమెంట్ ఉద్యోగులకి ఏవైతే అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకి ఉంటాయి అన్నట్టు. బట్ వాసుదేవరెడ్డి ఏం చేశాడు? లేదు మొత్తం త్రూ క్యాష్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్ కాదు, మొత్తం క్యాష్ బై హ్యాండే, వీళ్ళు అందు చేయటం కరెక్ట్ అని చెప్పేసి ఆపేశాడు వాసుదేవరెడ్డి. ఈ వాసుదేవరెడ్డి అంటే ఎంత ఎదవంటే వీళ్ళకి 2023 జనవరిలో జీతాలు పెంచారు. అందరికి పెంచారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వీళ్ళకి కూడా పెంచారు. కానీ వీళ్ళకి డబ్బులు ఇచ్చింది మాత్రం మే 2023 నుంచి. మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్
4 నెలలు పెంచిన జీతం ఏమైంది? వాదిరెడ్డి మింగేశాడు. అండ్ ఆల్రెడీ ఇందా నేను చెప్పినట్టు బీరు బట్టలు పగిలినాయి, చేతులు దగ్గర పగిలినాయి, సమ్మర్లో బయలుదేరినామే, వాటికి సంబంధించి కొంత ఫండ్ అనేది ఉంటుంది, దాని లెక్కలు కూడా ఉంటాయి. ఆ లెక్కలు ఎక్కడ వీడి జోపల, బట్ ఎంప్లాయ్ సాలరీస్ కట్ చేశాడు. ఆ డబ్బులు ఏమైనా తెలియదు. అంత పెద్ద ఎదవ వాసుదేవ్ రెడ్డి అనేవాడు. వాడు మరలా రైల్వేస్లో చేసేవాడిని జగన్ రెడ్డి ఎడకు పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండీగా చేశాడు. చూడండి ఎంత పనికి మళ్ళీ చూడండి. అసలు లేదు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటే మా పరువు తీయడానికి వచ్చాడు బాబా జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇంకొంతమంది అసలు జగన్ అసలు రెడ్డే కాదురా బాబా అంటారు. బట్ ఈ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రెడ్లుగా వచ్చి అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో మా జగన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. జగన్ ఏం చెప్తా చేస్తారు, ఇప్పుడు కింద పడి నాకుతా ఉన్నారు ఒక్కొక్కడు. జైలు తప్పదు ఇంకొకరికి. సో ఇప్పుడు విషయం ఏంటి, ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికీ ఆ కట్ చేసిన 3 నెలలు పిఎఫ్ ఇంతవరకు ఇవ్వాల, వాళ్ళ అకౌంట్లో వేయాల, హెల్త్ కార్డులు లేవు. అండ్ స్టార్టింగ్ వీళ్ళని తీసుకుంటున్నప్పుడు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం 1 నెల అమౌంట్ అన్నది వీళ్ళకి దాన్ని ఏదో అంటారు చూశారు, ఎక్స్ట్రా ఇస్తారు కదా పండుగలకు, బోనస్, 1 నెల బోనస్ అన్నారు. బట్ ఇంతవరకు ఏ సంవత్సరం కూడా వీళ్ళకి 1 నెల బోనస్ ఇవ్వాలి ఎక్స్ట్రా. బట్ జీవోలో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫైనల్లీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చేసి ఏమన్నారు, త్వరలో ప్రభుత్వ మద్యం దుకాణాలు కాదు అన్ని కూడా ప్రైవేట్ మద్యం దుకాణాలే, అది కూడా గౌడ కులస్తులకి కొంత రిజర్వేషన్, ఎస్సీలకు కొంత, ఎస్టీలకు కొంత రిజర్వేషన్ అన్నారు. ఈ షాపులకు సంబంధించి మ్యాక్సిమం తెలంగాణ బేస్డ్ ఫాలో అవుతామని చెప్పేసి అంటున్నారు. అంటే గతంలో ప్రభుత్వం తరఫున 10-20% ప్రభుత్వం తరఫున రన్ చేశారు కొన్ని దుకాణాలు. బట్ దానివల్ల అనుకున్న వేళ ప్రాఫిట్స్ రాకపోగా కొంచెం ఇష్యూసే వస్తున్నాయి అంట. సో ప్రైవేట్ వాళ్ళకి ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు నాకు మెయిల్ పెట్టిన కుర్రాడు అతని బాధ ఏంటంటే, సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము గ్రామ వాలంటీర్ లాగా వార్డు వాలంటీర్ లాగా చదువు ఉన్నా లేకున్నా వైసీపీ వచ్చేత నియమించబడ్డాం. మేము గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎలాగైతే నియమించబడ్డారో మేము అలాగే నియమించబడ్డాం. మాకు పిఎఫ్ ఈఎస్ అన్ని కటింగ్లు ఉన్నాయి. అండ్ మేము క్వాలిఫైడ్ డిగ్రీలు పీజీలు చేస్తున్నాం. ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటి సార్, ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణం మేమంతా పనిచేస్తున్నాం సార్, ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ మద్యం దుకాణాలకు అంటున్నారు సార్. ఇప్పుడు మమ్మల్ని వచ్చేసి వాళ్ళు ఎంప్లాయీస్గా నియమించుకుంటారంటే అది వాళ్ళ బేస్ మీద ఉండింది. అంటే అసలు మాకు అనుకున్న వేళ శాలరీస్ ఇస్తారంటే వాళ్ళ బేస్ మీద ఉండింది. ప్రభుత్వం సైడ్ నుంచి ఎలా సార్ ఇక మాకు హెల్ప్ అని చెప్పేసి అన్నాడు. సో పండుగ రోజు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నాను, యాక్చువల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే ఖచ్చితంగా పండుగ రోజు ఇవ్వాల్సిన డిసైడ్ అయ్యాను. 16,000 మంది సార్, అంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి మీరు కల్పించాల్సిన ఉద్యోగ భద్రత అయినా ఉంది అంటే, ఎవరికైతే మీరు ప్రైవేట్ దుకాణాలకు ఇప్పుడు ఇస్తున్నారు, లైసెన్స్లు ఇస్తున్నారు, రేపు వాళ్ళు టెండర్లో గెలుచుకుంటారు, వారికి మీరు కండిషన్ పెట్టండి. ఈ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వారిని వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. అండ్ శాలరీస్ అన్నవి ఏవైతున్నాయో అన్నీ కూడా గతంలో ఎలాగైతే ఉన్నాయో, ఇంకా ఎటు సంవత్సరాలు మారినాయి కాబట్టి నిత్యావసర ధరలు కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకు కొంత అమౌంట్ పెంచి శాలరీస్ ఇవ్వాలి అన్నట్టు మీరు కండిషన్ పెడితే అప్పుడు వీళ్ళకి మంచి జరిగింది, దుకాణదారులకి కూడా లాభాలు బాగానే వస్తాయి. ఇక జనాలు కల్తీ మద్యం ఇది లేకుండా చక్కగా, మద్యం అంటేనే కొంచెం తేడా అనుకోండి, కొంచెం క్వాలిటీ మద్యం తాగుతారు అన్నట్టు. ఇది మెయిన్ ఈ వీడియో చేయడానికి నాకు ఇంటెన్షన్. ఖచ్చితంగా వారికి చంద్రబాబు గారి న్యాయ చిత్రాన్ని కోరుకుంటూ ఉన్నా. అండ్ ఈ మద్యం దుకాణంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి 7వ తారీఖుతో స్ట్రైక్ చేస్తామని అన్నారు. బట్ డ్రాప్ అయ్యారు. ఎందుకు? విజయవాడలో వరదలు, లంక గ్రామంలో భయంకరమైన వరదలు, ఇవన్నీ చూసి వాళ్ళు ఇటువంటి మూమెంట్లో మేము గవర్నమెంట్కి బటన్ కాదలుచుకోవాలా, కొత్త ప్రజలు మేము పెట్టాం కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని చంద్రబాబు గారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అంటున్నారు. రేపు అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ అంటున్నారు. సో నేను ఇచ్చిన సలహాలు ఏవైతే ఉన్నాయో అండ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్ సలహాలు తీసుకోండి సార్ చంద్రబాబు గారు. ఖచ్చితంగా ఈ 16,000 మంది ఎవరైతే ఉన్నారో వీరికి న్యాయం అయితే చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.